నేనేదో మత్తారింట్లో ప్రశాంతంగా బతుకుతున్నానే, నా సంసారంలో మాత్రం కుంపటి పెట్టగాకే. సరే మీ అత్తని పిలువా. మా అత్తతో ఏం పనే నీకు? అత్తమ్మా ఏమన్నా నాగేశ్వరా దేమా అక్క చూదినమా బిస్కెట్లు కారాసు అత్తమ్మా అది నన్ను కొట్టింది, దానికి బిస్కెట్లు చాక్లెట్లు అన్ని ఇచ్చినావు. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏందిరా? ఏందత్తా నన్ను కొడితే దానికే బిస్కెట్లు ఇస్తున్నావా? వాడు బిల్డప్ మాటలు మళ్ళీ. నువ్వు తిన్నావు తిని తల్లి అత్తమ్మా నా కోసం తెచ్చుకున్నట్టు ఎన్ని నన్ను కొట్టిన దానికే పెడుతున్నావే. పెద్ద సమస్య వచ్చి పడిందే, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఒరే నువ్వు ఉండరా స్వామి. అత్తమ్మ ఇది నా కోసం తెచ్చినట్టు అని అమ్మి పెడుతున్నావు, అది నన్ను కొట్టింది. బాధ చెప్పుకోమంటావు నాయన. అంటే వీళ్ళిద్దరిని మాట్లాడే నేను చెప్తా అప్పసులన్నీ ఇంట్లో పెట్టుకొని మా చెల్లికి లేదని ఫస్ట్ మీ అత్తకి పడింది పిడి, నీ మొగుడికి జింతా కథ కథ జింతా కార్తీక నన్నేం చేయగాకమే. ఈ అప్పచ్చులన్నీ నీకేరా బంగారం. తిను 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 తిను. నన్ను కొట్టిన దానికి పడుతున్నావన్నావు కదమ్మా, ఇప్పుడు నువ్వెత్త పడుతున్నావమ్మా. నాకు ఎమోషన్స్ ఉండవు. నువ్వు బొమ్మనుండి అత్తమ్మా. కార్తీక మంచిది కదా, నువ్వు తిన్నా తిను, ఇంట్లో కూడా ఉన్నాయి అన్ని నీకే. ఇప్పుడైనా మీ ఇంటికి అప్పక్షలు తెచ్చినప్పుడు అమ్మమ్మ మేనత్త ముందు నాకే పెట్టాలా. ఆ కర్ణపటి ఆపరేషన్ చేశాడు, ముక్కు అదిరిపోయింది, ఈ దద్దం వచ్చింది, చంప పగిలిపోయింది. నువ్వు మాత్రం తెలివైన దాని అత్త మళ్ళీ తెప్పించుకున్నావు, నాకు అప్పక్షలు పెట్టేసా. సరే వస్తా. రంగు పడుద్ది.